వన్ లాస్ట్ డాన్స్ అనేది చెప్పిండ్రు. కాకపోతే మూవీ చూస్తే వన్ లాస్ట్ రాడ్ అనేది అర్థమైంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. జననాయకన్, ఇంకా తెలుగులో అయితే జననాయకుడు. సో ఈ మూవీ అయితే ఎప్పుడో సంక్రాంతి అప్పుడు రిలీజ్ అవ్వాలి. కాకపోతే చాలా రీజన్స్ వల్ల, అంటే సెన్సార్ వల్ల, అలాగే ఇంకా కొన్ని రీజన్స్ వల్ల అయితే ఈ మూవీ అయితే పోస్ట్ పోన్ అయితే అయింది. అంటే ఈ మధ్యలో అయితే విజయ్ గారు సీఎం అయ్యారు, అలాగే మూవీ అంతా లీక్ అయిపోయింది, అలానే అయితే జరిగాయి. అండ్ ఇప్పుడైతే మూవీ అయితే రిలీజ్ అయితే అయింది ఫైనల్గా అయితే. ఇంకా మూవీ ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే వీడియో అయితే మాట్లాడుకుందాం. ఇంకా విజయ్ గారి లాస్ట్ మూవీ ఏ రేంజ్లో మెరిపించింది, మొత్తం ఇంకా జననాయకన్ మూవీ ఇంకా అఫీషియల్గా రీమిక్గా కాదా అంటే భగవంత్ కేసరికి మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా మూవీ విషయానికి వస్తే నాకైతే అసలు ఏం నచ్చలా, రాడ్ మూవీ అయితే అనిపించింది. నాకు కొంచెం అంటే కొంచెం కూడా అయితే ఎక్కలేదు మూవీ. ఏదో కొన్ని సీక్వెన్స్లోనే పర్వాలేదు అనిపించింది. ఇంకా అవి తప్పించి ఈ మూవీలో ఏమంటే ఒక్కటి కూడా అయితే నాకైతే సరిగ్గా అయితే నచ్చలా. ఫస్ట్గా మూవీ స్టోరీ చూసుకుంటే సేమ్ భగవంత్ కేసరి మూవీ స్టోరీనే దీంట్లో కూడా అయితే ఉంది. అంటే సేమ్ రీమేక్ ఈ మూవీ కూడా, అదే స్టోరీ ప్లాట్, అదే లైన్, ఇంకా అంతకుమించి అయితే ఏం మారదు. కాకపోతే కొన్ని సీక్వెన్స్, అలాగే విలన్ క్యారెక్టరైజేషన్, అతను స్టోరీ, ఇవి మాత్రమే అయితే మారుతాయి. అదే లైన్లో ఉంటుంది. మధ్యలో కొన్ని పొలిటికల్ యాంగిల్స్, ఆ తర్వాత సెకండ్ హాఫ్లో చాలా చేంజెస్ అయితే ఉంటాయి. అంతకుమించి అయితే ఇంకా మూవీలో అయితే పెద్ద చేంజెస్ అయితే ఏముండవు. స్టోరీ కూడా సేమ్ భగవంత్ కేసరి స్టోరీ ప్లాట్లో అయితే ఉంటుంది. ఇంకా మూవీ అయితే మాత్రం అసలు ఏం బాగాలేదు. ఫస్ట్గా పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే దీంట్లో కొద్దిగా విజయ్ గారి తలపతి స్వాగ్ అయితే బాగానే అనిపిస్తాయి. పర్ఫార్మెన్స్ వైజ్గా కూడా మిగిలిన మూవీస్ చూస్తే ఆ రేంజ్లో కాదు, కానీ ఈ మూవీ పరంగా అయితే మాత్రం బాగానే అనిపించింది నాకైతే. ఇంకోటి మేజర్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోరే. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోతే ఇంకా రాడ్ అనిపించేది. చాలా సీక్వెన్స్లో, చాలా మాస్ ఎలిమెంట్స్లో, ఇంకా అసలు డౌన్ అయ్యే సీన్స్ దగ్గర కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా ఎలివేట్ అయితే అయ్యింది. అంటే ఎంత అంటే కొన్ని సీన్స్లో ఏమీ లేకపోయినా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరే ఎలివేట్ అయితే చేస్తుంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఈ మూవీకి అనిరుద్ధి అయితే మాత్రం 100% అయితే న్యాయం చేసింది అనేది చెప్పచ్చు. చాలా వరకు అయితే బాగానే కొట్టిండు. అంతేకాకుండా సాంగ్స్ పరంగా కూడా అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది. ఇంకా సాంగ్స్ కూడా అయితే మూవీలో బాగానే అనిపించాయి. అంతే, ఇంకా మూవీలో అయితే ఇంకేమైతే లేవు. ఇంకా ఫస్ట్గా భగవంత్ కేసరి అయితే ఈ మూవీ యాడ్ కూడా అయితే అంటే దాంతో పోల్చలేము. చాలా అంటే చాలా వర్షంగా అనిపించింది. మెయిన్గా అయితే విజయ్ తలపతి స్క్రీన్ ప్రెజెంట్ బాలయ్యతో పోల్చడం కూడా చాలా తక్కువగా అనిపిస్తుంది. కొన్ని మాస్ ఎలిమెంట్స్లో బాలయ్యతో చూస్తే, అంటే ఆ సీన్స్తో చూసుకుంటే ఈ మూవీ సీన్స్ అయితే మాత్రం అసలు కొద్దిగా కూడా అయితే మ్యాచ్ అయితే కావు. ఎక్కడైనా మ్యాచ్ చేసిందంటే దాంట్లో స్టార్టింగ్ అయితే మాత్రం అంటే ఇంట్రో ఫైట్లో ఒకటి, ఆ తర్వాత అయితే ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్లో అక్కడ తప్పించి ఎక్కడైతే కొంచెం అంటే కొంచెం కూడా అయితే మ్యాచ్ చేయలేకపోయాడు. మూవీలో మిగిలిన యాక్టర్స్ అంటే మెయిన్గా మమతా బైజు, ఇంకా పూజా హెగ్డే క్యారెక్టర్ అయితే మాత్రం చాలా వర్స్ట్ అనిపించింది. నాకైతే ఈ ఫస్ట్ టైం అయితే శ్రీనీల్ యాక్టింగ్ బెటర్ అనిపించింది ఫస్ట్ టైం అంటే. ఎందుకంటే మమతా బైజు యాక్టింగ్ ఈ మూవీలో చూసినప్పుడు ఫస్ట్ అంటే శ్రీనీల యాక్టింగ్ కొద్దిగా బాగుంది కదా అనిపించింది భగవంత్ కేసరిలో, అలాగే అనిపించింది నాకైతే. పూజా హెగ్డే క్యారెక్టర్ అయితే అసలు చెప్పుకోవాలి, అసలు ఏముండదు. ఎవరికైతే పెట్టిండ్రు కావాలని పెట్టినట్టు తప్పించి ఏమి యూజ్ అయితే లేదు ఆ క్యారెక్టర్తో. ఇంకా కొన్ని సీన్స్ అయితే అసలు ఆ సీన్కి సంబంధం కూడా అయితే ఉండదు. చాలా సీన్స్లో అయితే అనిపించింది. అలాగైతే ఇదేంటి దీని తర్వాత ఎలా వస్తుంది అనేది చాలా సీన్స్లో అయితే అనిపించింది. ఇంకా మూవీలో అయితే కొన్ని మేజర్ అంటే బ్యాక్ డ్రాప్ స్టోరీస్ అయితే ఉంటాయి, అంటే బ్యాక్ స్టోరీస్, అవి కూడా అయితే సరిగ్గా అయితే కనెక్ట్ అయితే కాదు. మెయిన్గా అయితే భగవంత్ కేసరి మూవీలో అయితే ఎమోషన్ అయితే చాలా బాగా అయితే క్యారీ అవుతుంది, చాలా బాగా కనెక్ట్ కూడా అయితే అవుతుంది. కానీ ఈ మూవీలో అయితే ఎమోషన్ కొంచెం అంటే కొంచెం కూడా అయితే బాగుండదు, అంతే కనెక్ట్ కూడా అయితే కాదు. ఇంకా విజయ్ తలపతి గారి బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్ స్టోరీ అయితే ఉంటుంది కదా, అంటే ఈ మూవీలో వరకు ఆ బ్యాక్ స్టోరీ వరకు అయితే బాగానే అయితే కనెక్ట్ అయితే అవుద్ది. అంతకుమించి అయితే ఇంకా మూవీలో అయితే ఏముండదు. ఇంకా విలన్ క్యారెక్టర్ కూడా అయితే ఏమంత అనిపించదు. బాబీ డియోల్ గారి క్యారెక్టర్ ఆయన కొన్ని లుక్స్ కూడా చాలా వరస్ట్గా అయితే అనిపించాయి నాకైతే. మెయిన్గా అయితే ఆ బ్యాక్ స్టోరీలో ఆయన అసలు విలనిజం అయితే మాత్రం చాలా ఘోరంగా అనిపిస్తుంది. ఇది కూడా విలనిజమేనా లేకపోతే ఫోర్స్డ్గా యాడ్ చేసిండ్రా అని కూడా అయితే మీకు ఈజీగా అయితే అర్థమైపోద్ది. నాకు తమిళ్లో ఫేవరెట్ యాక్టర్ అంటే విజయ్ తలపతే. అండ్ ఆయన మూవీస్ అయితే మాత్రం నాకు ఎంత ఘోరంగా అయితే లాస్ట్ టైం ఏ మూవీ అయితే చూడాలి, అంటే కొన్ని మూవీస్ ఉన్నాయిలే, మరి ఈ మూవీ అయితే మరీ ఘోరంగా అయితే ఉంది. వన్ లాస్ట్ డాన్స్ అనేది చెప్పిండ్రు. కాకపోతే మూవీ చూస్తే వన్ లాస్ట్ రాడ్ అనేది అర్థమైంది. ఏదైనా మేజర్గా చెప్పాలంటే మూవీలో లాస్ట్ అంటే సెకండ్ హాఫ్లో ఆ బ్యాక్ స్టోరీ తప్పించి మిగిలిన స్టోరీ అంటే చాలా చేంజ్ చేస్తారు. ఇంకా చేంజ్ చేసినప్పుడు అయితే ఇంకా కొన్ని సీక్వెన్స్ చూస్తుంటే అసలు ఎంత వరస్ట్గా అనిపించాలంటే అంత వరస్ట్గా అయితే అనిపిస్తుంది. మెయిన్గా రోబోట్ సీన్స్ ఇవన్నీ అయితే మాత్రం చాలా అంటే చాలా వరస్ట్గా అనిపిస్తాయి. ఆ సీజీఐ షార్ట్స్ కానీ, ఆ కలర్ గ్రేడింగ్, ప్రతి ఒక్కటి టెక్నికల్గా కూడా అయితే మాత్రం చాలా పూర్ అనిపించింది. మూవీ బడ్జెట్ ఏమో తక్కువ అంటే అదే కాదు, 400 నుంచి 500 కోట్ల దాకా అయితే బడ్జెట్ అయితే పెట్టిండ్రు. కానీ మూవీలో క్వాలిటీ చూస్తే మాత్రం చాలా పూర్గా అయితే ఉంది. ఎవరికైనా ఇంకా భగవంత్ కేసరి మూవీ నచ్చకపోతే ఈ మూవీ చూసిన తర్వాత ఆ మూవీ అయితే తప్పకుండా అయితే నచ్చుద్ది. ఇన్కేస్ ఈ మూవీ పొరపాటున ఎవరైనా మన తెలుగు యాక్టర్స్ కానీ చేస్తుంటారే వాళ్ళకైతే ఇంకా లైఫ్ టైం ట్రోలింగ్ స్టఫ్ ఈ ఒక్క మూవీలో అయితే ఉండేది. ఎందుకంటే ఆ రేంజ్లో అయితే ఉంటుంది మూవీ.
ఇంకా మేజర్గా అయితే డ్యాన్స్ స్టెప్స్ వాటికాడైతే ఇంకా ఫుల్ ట్రోల్ అయిపోయేవాళ్ళు. ఇంకా డ్యాన్స్ అయితే మాత్రం అసలు ఏమి ఉండదు దీంట్లో. లాస్ట్ డ్యాన్స్ అయితే మాత్రం ఫుల్గా అయితే రాట్ అయితే తిప్పారు. ఎలా చూసుకున్న ఈ జననాయకన్ మూవీ అయితే నాకైతే నచ్చలేదు. ఈ జననాయకన్ మూవీ మీరు ముందే కానీ చూసింటే ఈ మూవీ అయితే మీకు ఎలా అనిపించింది అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇది జననాయకుడు మూవీ రివ్యూ అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అలాగే ఇంకా వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.